నమస్తే అండి. నిజాయితీగా చెప్పండి, మీ బ్యాంక్ అకౌంట్లో పడే జీతం చూసి ఎప్పుడైనా నిరాశపడ్డారా? మీ పక్కన ఫ్రెండ్స్ కొత్త కార్లు కొంటున్నప్పుడు, వీకెండ్ పార్టీలు చేసుకుంటున్నప్పుడు, నా లైఫేంటి ఇలా ఉండిపోయింది అని గిల్టీగా ఫీలవుతున్నారా? అయితే ఆగండి, ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. డబ్బు సంపాదించడం అంటే పెద్ద జీతం తెచ్చుకోవడం మాత్రమే కాదు, ఉన్న డబ్బుని ఎంత తెలివిగా మేనేజ్ చేశామన్నదే అసలైన రహస్యం. నమ్మండి, నెలకు 20-30 వేలు సంపాదించేవారు కూడా సరైన ప్లానింగ్తో కోటీశ్వరులవ్వచ్చు. అదెలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈ 12 అలవాట్లు మీ లైఫ్ని మార్చేస్తాయి. వీడియో చివరిదాకా చూడండి, మీ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. లెట్స్ స్టార్ట్. మొదటి అలవాటు, గమ్యం లేని ప్రయాణం చేయకూడదు. ఒక వైట్ పేపర్ తీసుకోండి, అందులో 3 విషయాలు క్లియర్గా రాయండి. షార్ట్ టర్మ్, వచ్చే ఏడాదిలో నేను ఎంత సేవ్ చేయాలి. మిడ్ టర్మ్, 5 ఏళ్లలో ఏం కావాలి, సొంత ఇల్లు లేదా కారు. లాంగ్ టర్మ్, 15-20 ఏళ్లలో నా దగ్గర ఎంత కార్పస్ ఉండాలి. ఇప్పుడు మీ ఆదాయం, ఖర్చులు, ప్రస్తుతం ఉన్న అప్పులు అన్నీ నిజాయితీగా రాసుకోండి. మ్యాప్ లేకుండా ప్రయాణం చేస్తే దారి తప్పినట్టే, ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే డబ్బు గాలిలో కలిసినట్టే. రెండోది, సేవింగ్ అనేది నెల చివర్లో మిగిలేది కాదు, నెల మొదటిలో పక్కన పెట్టేది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన 50-30-20 రూల్ ఫాలో అవ్వండి. 50% అవసరాలకు, ఇంటి అద్దె, కిరాణా, కరెంటు బిల్లులు. 30% కోరికలకు, సినిమా, షాపింగ్, బయట తినడం. 20% భవిష్యత్తు కోసం, ఇది సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఒకవేళ 20% కష్టంగా అనిపిస్తే కనీసం 10%తో అయినా మొదలుపెట్టండి. కానీ ఆపద్దు, మీ శాలరీ పడగానే ఆటోమేటిక్గా వేరే అకౌంట్కి వెళ్లేలాగా ఆటో డెబిట్ పెట్టుకోండి. అలాగే ఆపద ఎప్పుడొస్తుందో చెప్పలేం, అందుకే కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బుని ఎమర్జెన్సీ ఫండ్గా పక్కన పెట్టండి. మూడో సీక్రెట్, అప్పు అనే శత్రువుని తరిమికొట్టండి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ అప్పులు. 36% వడ్డీ కడుతూ మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. చిన్న అప్పులను ముందు తీర్చేయండి, స్నోబాల్ మెథడ్. లేదా ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను టార్గెట్ చేయండి, అవలాంచ్ మెథడ్. నాలుగోది, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనే ఉచ్చులో పడకండి. జీతం పెరగ్గానే చాలామంది చేసే తప్పు ఖర్చులు పెంచేసుకోవడం. పాత బైక్ బావున్నా కొత్త బైక్ కొనడం, ఇంట్లో వంట మానేసి స్విగ్గీలో ఆర్డర్ చేయడం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు చేసే చిన్న త్యాగాలే రేపు మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తాయి. రిచ్గా కనిపించడం కంటే రిచ్గా ఉండడం ముఖ్యం. ఇదే అసలైన గేమ్ చేంజర్. కేవలం డబ్బు దాచుకుంటే సరిపోదు, డబ్బుతో పని చేయించాలి. టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ బెటర్ దాన్ టైమింగ్ ద మార్కెట్. ఉదాహరణకు, మీరు నెలకు కేవలం 3000 ఎస్ఐపి స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం మీ ఇన్వెస్ట్మెంట్ని కొంచెం పెంచుకుంటూ పోతే స్టెప్ అప్ ఎస్ఐపి 15-20 ఏళ్లలో కాంపౌండింగ్ మ్యాజిక్ వల్ల అది ఊహించిన మొత్తంగా మారుతుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇండెక్స్ ఫండ్స్, నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్. సేఫ్ అండ్ సింపుల్. దేశం వృద్ధి చెందితే మీ డబ్బు కూడా పెరుగుతుంది. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. మార్కెట్ పరిస్థితిని బట్టి ఫండ్ మేనేజర్ నిర్ణయం తీసుకుంటారు. బ్లూ చిప్ స్టాక్స్. మీకు స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉంటేనే ఇందులో వెళ్ళండి. ఈరోజే గ్రో, జీరోధా లేదా ఏదైనా యాప్ ద్వారా ఇన్వెస్టింగ్ జర్నీ మొదలుపెట్టండి. ఆరో విషయం, పన్ను ఆదా కూడా ఒక సంపాదన లాంటిదే. సెక్షన్ 80C, ELSS, PPF వాడుకోండి. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడడమే కాదు, మీ ట్యాక్స్ను కూడా సేవ్ చేస్తుంది. ఏడవది, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. కేవలం పొదుపు చేస్తేనే ధనవంతులు కాలేరు, ఆదాయం కూడా పెరగాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోండి. డిజిటల్ మార్కెటింగ్, AI టూల్స్, వీడియో ఎడిటింగ్. ఫ్రీలాన్సింగ్ చేసి నెలకొక 10-15 వేల ఎక్స్ట్రా సంపాదించినా ఆ మొత్తాన్ని నేరుగా ఎస్ఐపికి మళ్లించండి. ఫలితం రెట్టింపవుతుంది. చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, రాత్రికి రాత్రే ఎవరూ కోటీశ్వరులు కాలేరు. దీనికి కావాల్సింది 2 విషయాలు, ఓపిక మరియు క్రమశిక్షణ. ఈరోజు మీరు పక్కన పెట్టే ఆ చిన్న మొత్తం రేపు మీ పిల్లల చదువుకో, మీ రిటైర్మెంటుకో లేదా మీ కలల ఇంటికో పునాది అవుతుంది. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, కానీ 10 ఏళ్ల తర్వాత మీ ఫ్యూచర్ సెల్ఫ్ మిమ్మల్ని చూసి గర్వపడుతుంది, థ్యాంక్స్ చెప్పుకుంటుంది. మీకు ఇప్పుడున్న గొప్ప ఆస్తి డబ్బు కాదు, సమయం, టైం. దాన్ని వృధా చేయకండి. మీరు ఈరోజు నుంచి ఏ అలవాటును మార్చుకోబోతున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐఎమ్ స్టార్టింగ్ టుడే అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, మన తెలుగు ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
మరిన్ని ఉపయోగపరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.